ఈ సందే అనుకుంటాను. కానీ తను అతన్ని ఇక్కడే కలవడానికి వస్తుందా? చాలా చీకటిగా ఉంది. తను కారు ఇక్కడ కనిపించటం లేదు. ఇదైతే తన్ను కారే. ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తోంది. నాకిప్పుడు ఎందుకు అలా అనిపిస్తోంది? నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాల్సింది. నేను ఇలా ఓటమిని అంగీకరించలేను. నేనెప్పుడు కూడా నా కూతుళ్ళకి జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళడం నేర్పించాను. మా నేను మాత్రం ఎందుకు భయపడాలి? నా బుల్బుల్ తన అక్క కోసం ప్రాణాలిచ్చింది. ఇక ప్రజ్ఞ తన భర్త అభి కోసం ప్రాణాల్ని ప్రమాదంలో పడేసుకుంటోంది. కానీ నేను ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ప్రజ్ఞ నన్ను వెతకడం గురించి ఆలోచిస్తూ ఉంటుంటుంది. నేనిలా తన లక్ష్యం నుండి మళ్లించకుండా ఉంటే బాగుండేది. నేను ఎలాగైనా సరే బయటపడాలి. ఖచ్చితంగా బయటపడి తీరాలి. అక్కా, ఆగక్కా, అసలేం జరిగిందో చెప్పు. అసలేవీ లేనప్పుడు నేను నీకేం చెప్తాను? ఖచ్చితంగా ఏమీ లేదా? అనుమానం కదా? నా మీద నీకు అనుమానంగా ఉందా? అయితే నువ్వే చెక్ చేసుకో. ఎప్పుడు డిటెక్టివ్లా నా వెనకాలే తిరుగుతూ ఉన్నావు కదా, ఇది నాకు అస్సలు నచ్చడం లేదు. చాలా చిరాగ్గా ఉంటోంది. అక్కా, నీకు నా వల్ల చిరాగ్గా ఉంటుందా? సరే, ఈరోజు నేను నీ చిరాకును శాశ్వతంగా దూరం చేస్తాను. అంటే అంటే ఏముంది, నీకు నా గురించి ఆలోచన లేదు, నీకు నా అవసరం కూడా లేదు. అందుకే నేను ఊరికెళ్తున్నాను, మన ఊరికి. అలాగా? నిజంగా వెళ్తున్నావా? నిజంగానే వెళ్తున్నా. ఒకవేళ నువ్వు నన్ను ఆపాలని అనుకుంటే కనుక విషయం ఏంటో చెప్పాలి. ఇక చెప్పడానికి ఏముందని? నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను నిన్నెందుకు ఆపుతాను? పైగా అక్కడ మన ఊరి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిన్ను తలుచుకుంటూ ఉండుంటారు. మంచిదేలే, వెళ్ళిరా ఇందు. ఒక్క నిమిషం ఇందు, రైలుకి టికెట్ అయితే నేను తీసిమనా లేక నువ్వే తీసుకుంటావా? నువ్వు నన్ను నిజంగానే పంపిస్తున్నావా? లేదు లేదు, నేనేమీ పంపించడం లేదు. నేను నిన్ను వెళ్ళనిస్తున్నానంతే. నేను నిజంగానే వెళ్ళిపోనా? నాటకాలు ఆడడం నీకు మాత్రం వచ్చనుకున్నావా? నాకు అస్సలు రాదనుకున్నావా? అరే, నీకు నాటకాలు ఆడడం రాకపోతే విషయం ఏంటో చెప్పి ఉండేదానివి నాకు. విషయం ఏమైనా ఉంటేనే కదా చెప్పడానికి. నీకిలా చెప్పడానికి నాకేదైనా సరదానా? అక్క, నువ్వు చాలా మారిపోయావు తెలుసా. నేను వెళ్తున్నానంటుంటే నువ్వేమో వెళ్ళమంటున్నావు. నేను వెళ్తున్నాను.